రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మునుగనూరులోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. తుర్కయంజాల్ మున్సిపల్ చైర్మన్ మల్రెడ్డి అనురాధరెడ్డి, మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతనంగా ప్రవేశపెట్టిన కామన్ డైట్ మెనూను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు తల్లిదండ్రులను ప్రభుత్వం నుంచి కల్పిస్తున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. కాస్మెటిక్ ఛార్జెస్, డైట్ ఛార్జెస్ పెంచిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు పేరెంట్స్తో సహా ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి సమక్షంలో కొత్త మెనూని ప్రారంభించుకోవడం అందరికీ గర్వకారణం. ముఖ్యంగా పేద పిల్లలకు ఈ మెనూ అనేది చాలా మంచి పోషక విలువలు కలిగినటువంటి ఆహారంతో పాటు మెనూని అన్ని గురుకులాలకు ఒకటే మెనూని రూపొందించడం నిజంగా రాష్ట్ర ప్రభుత్వము అభినందనీయంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ సీఎం గారు వచ్చిన తర్వాత గత 8 సంవత్సరాల నుంచి పెంచకుండా ఉన్నటువంటి మెనూని, డైట్ ఛార్జెస్ని పెంచడం వల్ల మేము అనుకున్న విధంగా పిల్లలకు భోజన వసతులని, కాస్మెటిక్ ఛార్జీలని ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే పిల్లలు మంచిగా చదువుకుంటారు. మంచి ఆహారం తిన్నప్పుడే మంచి చదువు అనేది వాళ్ళకు వస్తుంది. కాబట్టి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ శుభ సందర్భాన ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను. సీఎం మరియు మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకులాల్లో మెనూ యొక్క ఛార్జెస్ 40% పెంచడం, అలాగే డైట్ ఛార్జెస్ పెరగడంతో పాటు మెనూను కూడా 4 వారాలకు 4 రకాలుగా ఏర్పాటు చేయడం అనేది ఇవాళ ఒక చరిత్రాత్మకం. యాక్చువల్గా పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ చదువుతో పాటు ఈ గురుకులాల్లో వాళ్ళ మెనూ పౌష్టికాహారం బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని అన్ని గురుకులాల్లో ప్రతి దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు వచ్చి ఇక్కడ ఏర్పాట్లు చూసి అలాగే ఈ మెనూను కూడా లాంచ్ చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మునగనూరు తుర్కయంజాల్లోని మునగనూరులో ఉన్నటువంటి ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో కూడా